మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. ఈరోజు ఈ వాగ్దానానికి ముందు మీ యొక్క ఆత్మీయ స్థితిని బలపరచటం కోసం దేవుడిస్తున్నటువంటి మరి గొప్ప అవకాశం మెగా బైబిల్ క్విజ్. ఈ మెగా బైబిల్ క్విజ్‌లో మనకి అత్యద్భుతమైనటువంటి దేవునికి దగ్గరగా అవ్వడానికి మంచి అవకాశం. జాషువా మరి చాప్టర్ నుంచి, జాషువా బుక్ నుంచి మరి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం కనుక మీరందరూ పాల్గొనండి. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. కాబట్టి మీరందరూ పాల్గొనండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ స్థానిక సంఘస్థులకి, మీకు తెలిసిన వారందరికీ తెలియచేయండి. మీ ఫేస్‌బుక్‌లో, మీ వాట్సాప్‌లో, మీ స్టేటస్‌లో, మీ ఇన్‌స్టాగ్రామ్స్‌లో, మీ ట్విట్టర్స్‌లో మీకు ఏమేమి అయితే మీకు ఆన్‌లైన్ అవకాశం ఉందో ఆ యొక్క ప్రతి సోర్స్‌ని యూజ్ చేయండి. అంత్యదినంలో అపాయ కాలంలో ఉన్నాం. దేవునికి ప్రజలను దగ్గరగా చేయండి. అలాగే యవ్వనస్తులు ప్రత్యేకంగా పట్టబడటానికి, యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోయడానికి మీరు పురికొల్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అత్యంత ముఖ్యముగా ఈ యొక్క బైబిల్ క్విజ్ మీ ముందుకు రావడానికి మేమైతే ఎంతో ప్రయాసపడుచున్నాం. ఎంతో కాస్ట్‌తో కూడిన వ్యవహారం కనుక ఈ ఆన్‌లైన్ వర్క్ అనేది చాలా మరి ఫైనాన్షియల్‌గా ఎక్కువగా ఇబ్బందులు పాలు చేస్తుంది కాబట్టి ఎవరైనా మీరు స్పాన్సర్ చేయవలసిన వారు ఉన్నట్లయితే మా యొక్క ఫోన్‌పే నంబర్ ఉంటుంది. కనుక స్పాన్సర్ చేసేవారు స్పాన్సర్ చేయాలని మరి ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 43 అధ్యాయము 25 వచనంలో ఇలా రాయబడి ఉంది చూద్దాం. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుడు వాగ్దాన రూపకంగా ఇస్తున్నారండి. నీ పాపములంట ఆయన జ్ఞాపకం చేసుకోడంట. ఇంగ్లీష్‌లో ఇలా రాయబడి ఉంది. రిమెంబర్స్ యువర్ సిన్స్ నో మోర్. ఆయనకి నిన్ను ఆ పాపాలను జ్ఞాపకం చేసుకోవడానికండి. ఎంతటి గొప్ప దేవుడండి. రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఆయన నీ పాపాలను నీకు జ్ఞాపకం చేసుకోడంట. ఎందుకంటే కొంతమంది అయ్యో! మేము ఎంతో పాపం చేశామండి. ఎంతో భయంకరమైన అక్రమాలను చేశామండి. అన్యాయాలు చేశామండి. భయంకరమైనటువంటి మరి ఘోరమైన కార్యాలు చేశామండి. ఆ దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? ఆ దేవుడు మమ్మల్ని దగ్గరికి తీస్తాడా? ఆ దేవుడు మా మీద జాలి పడతారా? అని చాలా మంది అంటుంటారు. నిజమండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి పశ్చాత్తాపడి ప్రభా! నేను పాపం చేశాను నన్ను క్షమించయ్యా. ఈ ద్రోహం చేశాను నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమించే దేవుడండి. ఎంతో మంది ఎన్నో ఘోరమైనటువంటి మరి కార్యాలు చేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా! నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించిన దేవుడండి. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే ప్రజలందరూ ఈయన పరిశుద్ధుడైతే ఆమెంతి ఆయన పాదాలు పట్టుకుంటుంది. ఈమె పాపాత్మురాలు గదా! ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టారండి. ఆమెకు తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టుంటారు గదా! కానీ లోకం ఆమెకేమని పేరు పెట్టింది? పాపాత్మురాలు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఘోరమైనటువంటి మరి ఆమెకి పేరు లోకం పెట్టింది. కానీ నీ దేవుడైతే ఈ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోనంటున్నాడు. నిజంగా ఈ మాట నమ్ముతావా? నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. గతాన్ని మర్చిపో. గత పాపాలని మర్చిపో. ఇక పరిశుద్ధంగా జీవించి ఈ దేవుడు నిన్ను దీవిస్తాడు. సమరయ స్త్రీ కూడా అంతేనండి. గతాన్ని మర్చిపోయింది. సమరయ పట్టణమంతా కూడా సువార్త అట్లా ప్రజ్వలిల్లింది. ఆఖరికి ఫిలిప్పు వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే, సువార్త వ్యాపిస్తూ ఉంటే పేతురు, యోహాన్ను కూడా మరలా పిలిపించారంట. అట్టి విధంగా నువ్వు దీవించబడతావు. అట్టి విధంగా సువార్తని నువ్వు ప్రకటిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇట్టి కృప నీ మీద నిండారుగా ఉండును గాక. ఇటు వాగ్దానం రిసీవ్ చేస్తున్న బిడ్డల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయను గాక. ఇక నీ దేవుడు నీ పాపాలు ఇక జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేస్తుండగా ఇటు వాకు మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. యేసు నామంలో మరి మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీ పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. ఏదైనా తెలిసి తెలియని చిన్న పొరపాట్లు చేసి ఘోరమైన పాపాలు చేసి అయ్యా నాయన మా పాపాలు క్షమించయ్యా అని ఎవరైతే నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నారో అటు బిడ్డలందరినీ నాయన మీరు విడుదలిస్తున్నందుకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ పాపాలకు నేను జ్ఞాపకం చేసుకోనని నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. అవునయ్యా, నీకు మాకు దూరం చేసేది ఏది కూడా మాకు అక్కర్లేదు బాబా. నీకు మాకు మధ్య
అయా సమీపముగా ఉండగలిగే కార్యాలు మాత్రమే మేము చేయుదుము గాక. మా క్రియల్లో, మా తలంపుల్లో, మా ఊహల్లో, మా ఉద్దేశంలో సమస్తము నీకు అనుకూలముగా ఉండును గాక. భారతదేశాన్ని ఇటు విధంగా దీవించయ్యా. కుటుంబాలను ఇలా దీవించయ్యా. సంఘాలను ఈ విధంగా దీవించయ్యా. వ్యక్తిగత జీవితాలను ఇలా దీవించు ప్రభా. నీ సహాయం మాకు నిండారుగా ఉండినట్లు సహాయం దయచేయమని. ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. ఎగ్జామ్స్‌కి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల ఉంచి, ఇంటర్, 10థ్, డిగ్రీ ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.